వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. నీట్ మనకి రీ ఎగ్జామ్ ఏదైతే మనకి జరిగిందో 21 జూన్, కొంతమంది పిల్లలకి ఇబ్బందికరమైనటువంటి కొంచెం అన్యాయం జరిగింది. సో డెఫినెట్గా అది రీ ఎగ్జామ్ కాబట్టి కొంత కన్సిడరేషన్ చేసుంటే బాగుండేదేమో నాకు అనిపించింది మనసుకి. ఎందుకంటే జనరల్గా ఎన్టీఏ వాళ్ళు కొన్ని రూల్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. ఎందుకంటే 2 o'clock ఎగ్జామ్ అనుకున్నప్పుడు 1:30కి మీరు రిపోర్ట్ చేయాలి అని చెప్పారు. ఈసారి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. డబల్ చెకింగ్ సిస్టమ్ పెట్టారు. డబల్ చెకింగ్ సిస్టమ్ అంటే బయోమెట్రిక్ సిస్టమ్ కానీ ఇది కానీ స్టేట్ గవర్నమెంట్తో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని పెట్టారు. డెఫినెట్గా ఈసారి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, కలిగితే అలా గవర్నమెంట్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. డెఫినెట్గా మిగతా ఎగ్జామ్స్ కూడా ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఈసారి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి ఎగ్జామ్ కూడా ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. మనం అక్కడ హర్షించాలి ఆ పాయింట్ని. ఎక్కడా కూడా మనం అక్కడ ఇబ్బంది లేదు. కానీ ఈ ఎగ్జామ్స్ జరిగినటువంటి ఏదైతే అంత పర్ఫెక్ట్గా ఎన్టీఆర్ రూల్ ఫ్రేమ్ చేసింది, పిల్లలందరూ రావడం జరిగింది. రావడంలో ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతి సంవత్సరం కూడా జరుగుద్ది. సో డెఫినెట్గా కొంతమంది పిల్లల ఎగ్జామ్స్ని రాయనవరో, కొంతమందికి ఇబ్బంది అన్యాయం జరగడం అనేది ఏదైతే ఉంటుందో అది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి. ఇప్పుడు కొత్తగా మనమేమి దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. కానీ మీరు యాక్చువల్గా ఈసారి జరిగినటువంటి ఇబ్బందిని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జాక్ట్గా టైం బయోమెట్రిక్ని లోపలికి అలౌ చేయలేదు. ఆల్మోస్ట్ మీకు బెంగళూరులో జరిగినటువంటి ఈ యొక్క రేస్ రోడ్ ఏదైతే ఉంటుందో, రేస్ కోర్సు సంబంధించినటువంటి ఆ స్టేడియం ఏదైతే ఉంటుందో దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉండడం వల్ల అక్కడ పొలిటికల్ మీటింగ్ పెట్టడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. సో అక్కడ పెట్టడం వల్ల 4 స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగింది. వాళ్ళు 2 minutes, 3 minutes లేదా 5 minutes లోపే వాళ్ళు కొంచెం లేట్గా రావడం జరిగింది. సో వాళ్ళకి అన్యాయం జరిగింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఎందుకంటే పొలిటికల్ మీటింగ్స్ అవి పెట్టారు కదా, మరి దీనికి సంబంధించి అది ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు, ముందే ఇంటిమేట్ చేశారు. బెంగళూరులో ఎన్నో వేల మంది ఎగ్జామ్ బాగా రాశారు, బట్ వీళ్ళకి ఇబ్బంది జరిగింది. ప్రాబబ్లీ దీనికి ఎంత ముందు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ జర్నీ టైం కంటే ఒక 1/2 hour క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఆ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల కొంచెం లేట్ అయ్యింది. ఆ లేట్ కూడా ఒక 5 minutes లోపే జరిగింది. వాళ్ళని ఎగ్జామ్ ఎంటర్ చేసి ఉంటే బాగుండేది అన్నది కొంతమంది ఒపీనియన్. చెప్తాను నేను, అంటే దాన్ని ఎట్లా చూడాలి ఏంటి అన్నది. అట్లాగే మన తెలంగాణలో కూడా ఎవరైతే పాపం తీసుకుని వెళ్తే కొంత లేట్ అయితే ఆ సెక్యూరిటీ గార్డు కాళ్ళు కూడా పట్టుకుని ఆ తల్లి మాట్లాడడం కూడా మనం చూసాం. సో డెఫినెట్గా వాళ్ళకి పాపం అలౌ చేయలేదు. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో మీరు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో సో విదిశ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక 2 minutes లేట్గా వెళ్ళడం జరిగింది. ఆ టైరు పంచర్ అవడం వల్ల, వర్షం రావడం వల్ల ప్రాబబ్లీ కొంచెం లేట్గా వెళ్ళడం జరిగింది. సో దానికి కూడా వాళ్ళు అలౌ చేయలేదు. ఇలాగ చాలామంది ఆల్మోస్ట్ దగ్గరగా కూడా ఒక 50 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి విధానం ఉంది. అట్లాగే కొంతమంది ఏదైతే ఈ యొక్క డ్రెస్ కల్చర్ ఏదైతే ఉంటుందో అహ్మదాబాద్లో హిజాబ్స్ అంటాం కదండి, దానికి సంబంధించి కూడా ఇష్యూస్ జరిగినాయి. సరే, మనం అది పక్కన పెడదాం. సో ఓవరాల్గా ఈ యొక్క ఇష్యూని నేను ఏ విధంగా నాకు అనిపించింది అని చూసినప్పుడు అంటే, యాక్చువల్గా మామూలుగా ఎగ్జామ్ జరిగి ఉంటే రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని మేమే చెప్తాము, రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ ఇది రీ ఎగ్జామ్. ఇది రీ ఎగ్జామ్ అంటే ఎవరో చేసిన తప్పుకి, ఎవరో చేసిన పాపానికి వీళ్ళ బలైపోయారు. వీళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు బలైపోయారు. వీళ్ళకి డెఫినెట్గా కొంత కన్సిడరేషన్ ఇచ్చుండి, స్పెషల్గా కన్సిడరేషన్ ఏదైనా ఇచ్చుంటి, కొంత గ్రేస్ టైం ఇచ్చుంటే బాగుండేది. సార్ అలా గ్రేస్ టైం ఇస్తే జరిగితే 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్గా వస్తారు, కొంతమంది 10 నిమిషాలు లేట్గా వస్తే అది కూడా గ్రేస్ అనిపిస్తుంది, అరగంట అయితే గ్రేస్ లేట్గా అనిపిస్తుంది అనుకోవచ్చు. కాదండి, ఎందుకంటే వీళ్ళ రెండోసారి బలైనటువంటి విద్యార్థులు రెండోసారి రాస్తున్నటువంటి ఎగ్జాము రాస్తున్నటువంటి పిల్లలు అన్న విషయాన్ని మనం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ని ఇట్స్ నాట్ దట్ రెగ్యులర్గా రాసి ఫస్ట్ టైం ఎగ్జామ్ స్టూడెంట్స్ కదా, దీన్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కోణాల్లో చూసినప్పటికీ నాకు రీ ఎగ్జామ్ రాశారు కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలి అన్న మనసులో నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ రాశారు. ఎవడో చేసినటువంటి తప్పులకి వాళ్ళని సస్పెండ్ చేస్తానో, లేకపోతే వాళ్ళని ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేస్తానో, ఒకళ్ళు చేసిన తప్పుకి లక్షల మంది కోట్ల మంది బలవ్వడం కరెక్ట్ కాదు కదా. వాడెవడో చేసిన తప్పుకి పేరెంట్స్ ఎందుకు బలవ్వాలి? సో ఎగ్జామ్ కష్టపడి 1 year చదివిన తర్వాత 1 year వేస్ట్ అవుతుంది కదా అని అంటున్నారు చాలామంది. 1 year వేస్ట్ అవ్వడం కాదని, 1 year వేస్ట్ అయినా మన నెక్స్ట్ టైం సీట్ రాకపోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ద 1 year అండి, మెంటల్ ట్రామా ఉంటుందండి ఇదంతా కూడా. సో డెఫినెట్గా ఈ పిల్లలకి కొంత ఏదైనా కన్సిడరేషన్ చేసి వాళ్ళకి సపరేట్గా ఏదైనా ఎగ్జామ్ పెడతారు, అలా ఏదైనా చేస్తే కొంత డెఫినెట్గా బాగుంటుందండి. కొంత కన్సిడరేషన్ చేసి ఉండాలి. సో అట్లాగే మిగతా పిల్లలు మిగతా ఆస్పెక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏ విధంగా మనం చూడాలి అనుకున్నట్లయితే, ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఏదైతే మీకు జరిగిందో చాలా ఇబ్బందులు పడ్డ పిల్లలు చాలామంది ఉన్నారండి.
ఈ చెకింగ్ ఎక్కువ అవడం వల్ల, బయోమెట్రిక్ దగ్గర క్యూ ఎక్కువైపోవడం వల్ల, ఆ వెరిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల కొంతమంది కూడా ఇబ్బంది పడినటువంటి వాస్తవాన్ని కూడా మనం చూసాం. సరే అది పక్కన పెట్టండి, ఎంటర్ చేసిన తర్వాత లోపల బయోమెట్రిక్ చెక్ చేశారు. కొన్ని ప్లేసెస్లో ఈ యొక్క ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కాకుండా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడిన తర్వాత గవర్నమెంట్ మాత్రం టేక్ కేర్ చేసింది. డెఫినెట్గా మనం హర్షించాలి. అట్లాగే ఈ ట్రాఫిక్ జామ్ని దృష్టిలో పెట్టుకుని యోగా డే అయితే నరేంద్ర మోడీ గారు కలెక్టర్ వెళ్ళటం, ప్రోగ్రామ్ చేయడం, రిటర్న్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడ 1 గంట 15 నిమిషాలకు దిగిన తర్వాత మరి పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆలోచన చేసి 2 o'clock వరకు ఎయిర్పోర్ట్లో ఉండి రావడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఆయన ముందే ట్రాఫిక్ ఇబ్బందులు రాకూడదు, పిల్లలకి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందు గమనించి ఆ విధంగా చేయడం అనేది మనం డెఫినెట్గా అందరూ కూడా దాన్ని హర్షించాలి. ఇప్పుడు తప్పు జరిగితే గవర్నమెంట్లో మనం దాన్ని కూడా నేను పాయింట్అవుట్ చేస్తాను. సో ఈ విషయంలో నేను హర్షిస్తున్నాను. సో ఇట్స్ నాట్ దట్ ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి అన్న విషయం పక్కన పెట్టండి. కానీ నాకేమనిపించిందంటే ఇప్పుడు సౌత్ కొరియాలో కానీ, చైనాలో కానీ, గోవా కానీ, సౌత్ కొరియాలో CSAT ఎగ్జామ్ అంటామండి, ఎగ్జామ్ జరిగినప్పుడు మొత్తం నేషనల్ వైడ్గా జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్ చేసి ట్రాఫిక్ రూల్స్ని పర్ఫెక్ట్గా చేసిన విధానం ఏదైతే ఉంటుందో గత ఎన్నో శతాబ్దాల నుంచి ఎక్కడా కూడా స్కామ్స్ కానీ, పేపర్ లీక్ అవ్వడం కానీ, లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా చైనాలో కానీ, సౌత్ కొరియాలో కానీ మనం చూడం. ప్రాబబులీ అలా చేస్తే బాగుంటుంది. అలా చేస్తే బాగుంటుంది అంటే అక్కడంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేషన్కి. ఇక్కడ వచ్చేటప్పటికి రకరకాల ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇన్ని ఎగ్జామ్స్ని మనం అంత స్ట్రీమ్లైన్ చేయడం కరెక్ట్గా కుదురుతుందా అన్న పాయింట్కి నా ఆన్సర్ కానీ, నా సొల్యూషన్ కానీ ఏంటంటే అసలు అన్ని ఎగ్జామ్స్ని కలిపి సింగిల్ ఎగ్జామ్ కింద పెట్టి ఆ ఎగ్జామ్ రోజునే ఏదో సరే దాన్ని నేషనల్ ఎమర్జెన్సీ డే అంటారా, లేకపోతే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారా పిల్లల భవిష్యత్తు కాబట్టి ఆ ఒక్కరోజు ఇప్పుడు బంద్ చేస్తేనో, లేకపోతే మేము ఎవడో పొలిటీషియన్ బంద్ చేస్తేనో, లేదా ఏదో పెట్రోల్ పెరిగిందని బంద్ చేస్తేనో మొత్తం ట్రాఫిక్లు ఆపేసి మన పెట్రోల్ బంకులను ఆపేసి మొత్తం సిటీలని స్తంభింపు చేసేస్తాం. మనం ఎకానమీ పట్టించుకోం, మనం కంఫర్ట్ పట్టించుకోం. బట్ ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి అంటే అదేంటి సార్ మీరు పిల్లలకి ఎగ్జామ్కి సంబంధించి ట్రాఫిక్ని బంద్ చేయమంటున్నారు, ట్రాఫిక్ బంద్ చేస్తే మరి మిగతా వాళ్ళకి డిస్కంఫర్ట్ అవుదా అంటే ఎవడో చచ్చిపోతేనో, రౌడీలు కొట్టుకు సత్తానో, లేకపోతేనేమో లేకపోతే ఏదో 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 గ్యాస్ రేట్ పెరిగిందనో, పెట్రోల్ రేట్ పెరిగిందనో, లేకపోతే పొలిటికల్ పార్టీస్ బ్లాక్ బ్యాడ్జీ పెట్టుకునో, లేకపోతే వాడు నాకు అన్యాయం జరిగింది, ఆడికి అన్యాయం జరిగిందని చెప్పి ఎన్నో బందులు చేసి ఎన్నో రోజులు చాలా డిస్కంఫర్ట్కి మనం బలైపోయాం ఆల్రెడీ. కొత్తగా ఇప్పుడు ఒకరోజు ట్రాఫిక్ని కొంచెం పెట్టడం వల్ల ఇబ్బంది ఉండదు. అలాగే ఎగ్జామ్స్ అన్నీ కూడా సపరేట్గా పెట్టకండి. ఎట్లాగైతే మిగతా కంట్రీస్లో చైనా, సౌత్ కొరియాలో పెడతారు అన్ని కలిపి అండర్ గ్రాడ్యుయేషన్ ఒకే ఎగ్జామ్లో పెట్టేస్తే మ్యాథ్స్ వాళ్ళు సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. CUT లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటే సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాడు, ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాడు. ఇంగ్లీష్ మ్యాండేటరీ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేది. ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్లో పెట్టకపోవడం వల్ల, కల్చర్ని ఏ ఎగ్జామినేషన్లో పెట్టకపోవడం వల్ల వీళ్ళకి ఇంగ్లీష్ కానీ, లాంగ్వేజ్ కానీ, అదర్ స్కిల్స్ రాకపోవడం వల్ల వేరే దానికి కూడా పనికి రాకుండా అయిపోవడానికి గల వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ సిలబస్ మాత్రమే ఎగ్జామ్ పెట్టడం వల్ల కొన్ని కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో సరే దాన్ని హిస్టరీ అనుకుంటారో, లేదా కల్చర్ అనుకుంటారో, అలాంటిది ఏదైనా ఒక సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని కానీ, లేకపోతే ఇంగ్లీష్ అయితే ఉంటుందో అలాగే ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని కామన్గా పెట్టి మిగిలిన ఒక కామర్స్కి వెళ్ళాలి, ఒక రకమైన పేపర్స్ రాయాలి, ఒకే ఎగ్జామ్ ఉంటుందండి CUT లాగా, అది ఆన్లైన్ పెట్టేసి చెయ్యాలి. అట్లాగే ఇలాంటి ఎగ్జామ్స్ ఎక్కువ మంది రాసినప్పుడు అంటే జేఈలో పెట్టినట్టుగా ఒక షిఫ్ట్ పెట్టకూడదండి. పిల్లలు కొంతమందికి ఎగ్జామ్ రాయలేకపోయారు. ఇప్పుడు జేఈ మెయిన్స్లో ఒక ఎగ్జామ్ ఏదైనా ఇబ్బంది పడితే ఇంకొక ఎగ్జామ్కి వెళ్ళి రాస్తారు కాబట్టి అట్లాంటి ఇబ్బంది జరగదు. అన్నింటికంటే జరిగిన పెద్ద స్కామ్ ఏంట్రా బాబు ఈసారి అనుకుంటే ఒక స్టూడెంట్ ప్లేస్లో ఇంకొకటి వెళ్ళి 9 మంది ఇప్పుడు బయటపడ్డారు బీహార్లో. ఇది బీహార్, యూపీలో జనరల్ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి, ఇంక్లూడింగ్ రైట్ ఫ్రమ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే బయటకు వచ్చిందని చెప్పుకుంటాం, బయటకు రాకపోయినా కూడా లోపల జరుగుతూనే ఉంటాయి. అది ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈసారి కూడా 100% జరిగి తీరుతుంది, అందులో డౌటే లేదు, సెకండ్ ఒపీనియన్ లేదు. అది ఎన్నో 20 ఏళ్ళు చూస్తున్నాం మేము 5 క్యాండిడేట్స్. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏం జరిగింది అంటే బాబు 9 మంది ఇంత బయోమెట్రిక్, ఇంత పర్ఫెక్ట్ సిస్టమ్ని పెట్టి ఎక్కడా కూడా 1% కూడా తావు లేకుండా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ గవర్నమెంట్ కానీ ఎన్టీఏ కానీ ఏదైంది అయినా కూడా కొంతమంది స్వార్థపరుల వల్లే జరిగింది. ఇదేమి నేను స్పెసిఫిక్గా గవర్నమెంట్ని అన్న పర్స్పెక్టివ్లోనే కాదు, కానీ అది కొంతమంది స్వార్థపరులు. ఇది ఎవరు చేశారా బాబు అంటే అక్కడ సెక్యూరిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయోమెట్రిక్ సంబంధించినటువంటి స్టాఫ్ అండి 18 మంది స్టాఫ్ని అరెస్ట్ చేశారు. 9 మంది పిల్లలు అంటే కేవీ స్కూల్ అని ఏదైతే ఉంటుంది, KMVO సంథింగ్, కేవీ స్కూల్ 7 పిల్లలండి. మొత్తం మీద 9 మంది పిల్లల ప్లేస్లో వేరే 9 మంది పిల్లలు వెళ్ళి MBBS స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళు రాశారు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 30 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. బట్ బీహార్ పోలీసులు ఇప్పుడు చెప్తున్న స్టాండ్ ఏంటి అంటే ఈరోజు ఈ వీడియో చేసే టైంకి చెప్తున్నటువంటిది ఏంటి అంటే ఇది పెద్ద స్కామ్ కింద ఉంది, చాలా సెంటర్లో జరిగింది, ఇవన్నీ బయటకు తీయాలని చెప్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇది బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా స్లో చేసి అక్కడతో ఆపేయాలని చెప్పేసి కూడా కొంత ప్రెజర్ గవర్నమెంట్ మీద కూడా ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక విద్యార్థి ప్లేస్లో ఇంకొక విద్యార్థి రాయడం అనేది ఏదైతే ఉంటుందో ఎంత కట్టుదిట్ట ఏర్పాట్లు చేసినా అక్కడ బయోమెట్రిక్ని అక్కడ ఉన్న స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటారండి 18 మందిని, వీళ్ళకి అకృతి పడినప్పుడు పేపర్స్ లీకేజ్ అనేది ఎవడో ఆపలేము మనం.
సో దీన్ని నేనేమి గవర్నమెంట్ని నిందించడం కాదు కానీ బట్ ఎంత పెట్టినా అందరూ మనుషులే. బట్ దీనికి నాకు అనిపించిన విధానం ఏదైతే ఉందో కనీసం 2 times అన్న ఎగ్జామ్ పెడితే కనీసం కొంతమంది ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో రెండోసారి రాసుకునే అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే ఈ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో కీ అనేది చాలా భయంకరమైనటువంటి తప్పులు ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు మారరు. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2025 మీకు మెయిన్స్లో కూడా మీకు ఏప్రిల్ షిఫ్ట్లో జరిగిన మెయిన్స్లో కూడా కీ ఇచ్చారు, అందులో 10 తప్పులు ఉన్నాయి. మళ్ళీ అందరూ ధర్నాలు చేసి అందరూ గొడవలు చేసి ఎవడో అలాంటి వాళ్ళు వీడియోలు చేసో లేకపోతే పీటీలు చేసో కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇలా చేస్తే మొత్తం మీద ఫైనల్గా కీ మార్చి మళ్ళీ 12వ తారీఖుని ఏప్రిల్ 12వ తారీఖునప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు. 2024లో కూడా అలా కీలు తప్పు జరిగితే మళ్ళీ కీని మార్చుకున్నారు. ఎవ్రీ టైం ఒక్క పేపర్ కూడా పర్ఫెక్ట్ కీ ఇవ్వరాళ్ళు, ఆ కీ తప్పు జరుగుతుంది. మరి ఎగ్జామ్ అంత పకడ్బందీ చేయకుండా ఇవన్నీ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎన్టీఏకి లోపాలు చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయి. బట్ వాటిని సరి చేసుకోవాలి. ఎగ్జామ్ అయితే మరీ అంత ఇబ్బంది లేకుండా బాగానే పెట్టారు. కొంచెం ఫిజిక్స్ లెంగ్తీగా ఉంది డెఫినెట్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఎనీవే ఫిజిక్స్ జనరల్గా బయాలజీ స్టూడెంట్స్ కొంత లెంగ్తీగా అనిపిస్తుంది. డెఫినెట్గా లాస్ట్లో అటెంప్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంత లెంగ్తీగా ఉంది. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. పేపర్ ఏమో కొంచెం టఫ్ ఉండొచ్చు, కొంచెం ఈజీ ఉండొచ్చు, అది రిలేటివ్ మెరిటే కాబట్టి మనం ఆ విషయం జోలికి వెళ్ళొద్దు మనం. సో పేపర్ ఓకే, అది వాళ్ళ ఇష్టం, అది విత్ ఇన్ ద సిలబస్ ఫ్రేమ్లో టఫ్ ఇవ్వాలి ఈజీ అనేది వాళ్ళు చూసుకుంటారు. అది రిలేటివ్ మెరిటే కాబట్టి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ర్యాంక్ అనేది పెద్దగా మారకపోవచ్చు. ఫిజిక్స్ కొంచెం బాగా చేసినోడు కొంచెం మంచి ర్యాంక్ రావచ్చు, ఫిజిక్స్ కొంచెం వీక్గా ఉన్నోడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఈసారి అది పక్కన పెడతాం పేపర్ అనాలిసిస్లో. బట్ ఓవరాల్గా ఒక మనిషి ప్లేస్లో ఇంకొకటి వెళ్ళి రాసినది ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఇది ఇలాంటివి బయటకు వస్తే ఇంకా నమ్మకం, పిల్లలకి నమ్మకం ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అవ్వాలని నమ్మకం ఎలా ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్లో జరుగుతుంది. ఇప్పుడంటే గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి, కీ తప్పులు ఇవ్వడం గురించి, ఎన్టీఏ చేసే ఆగడాల గురించి ఇదంతా కొత్తగా ఇప్పుడు 2026లో మాట్లాడటం ఏంటి, 2024, 25, 23లో భయంకరంగా జరిగినాయి. దగ్గరగా 80-90 పేపర్ లీక్ అయినాయి ఇప్పుడు దాకా. దాని గురించి ఎవరు మాట్లాడదు కదా. అంటే గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుని ప్రైమ్ మినిస్టర్ గారు ఎయిర్పోర్ట్లో ఆగిపోయారు. ఇప్పుడు ఆగారా? ఇంతకుముందు ఎన్నోసార్లు నీట్లో ఎగ్జామ్ జరిగింది కదా, ఎన్నోసార్లు ఆర్ఆర్బీ జరిగింది కదా, రైల్వే ఎగ్జామ్ జరిగింది కదా, కోట్ల మంది రాశారు కదా, ఎన్నో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాశారు కదా, జేఈ మెయిన్స్ రాశారు కదా. అప్పుడు ఎప్పుడు జరగలేదు కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకున్నారు కాబట్టి అది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దాన్ని తగ్గట్టుగా యాక్షన్ తీసుకున్నారు, ఫైన్. బట్ రేపు ఫ్యూచర్లో జరిగే వాటికి కూడా మీరు సపరేట్గా ఏదైనా ట్రాఫిక్స్ని చైనాలోనో లేదా సౌత్ కొరియాలో పెట్టినట్టుగా ఏదైనా ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి ఎగ్జామ్స్ని ఆన్లైన్లో అన్నీ పెట్టి పేపర్ బేస్డ్ కాకుండా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ షిఫ్ట్లో కానీ మీరు పెట్టినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్న పిల్లలు కనీసం రెండోసారి అవకాశం వస్తుంది. జేఈ మెయిన్స్ పెట్టినట్టుగా పెట్టి అన్ని ఎగ్జామ్స్ ఒకే దానికి తీసుకొచ్చేస్తే సరే అది బంద్ అనుకుంటారో ఏమనుకుంటారో మిగతా పెట్టిన ఆ రూట్లో వరకునండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్న వరకునండి. మొత్తం నేనేమి కంట్రీ మొత్తాన్ని ఏదో కోవిడ్ లాగా బంద్ చేయమని కాదు, కానీ ఆ సెంటర్స్ ఉన్నదంటే కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పిల్లలు కదండి, ఎంత అరగంట ముందే బయలుదేరారు బెంగళూరులో, ఇబ్బంది పడింది, టైర్ పంచర్ అయింది, వర్షం వస్తుంది, ఏం చేస్తారండి పాప మా పేరెంట్. మళ్ళీ మనుషులు కదా, కొంత హ్యుమానిటీ కూడా ఉండాలి కదా. మరీ పర్ఫెక్ట్గా 1 minute కూడా లేట్ అయితే లోపలికి వెళ్ళను అంటే అది రూలే, మేమే చెప్తాం. కానీ 2 o'clock ఎగ్జామ్ కదండి, కొంచెం ముందు ఎంతో కొంత గ్రేస్ టైం ఇవ్వాలి. ఇప్పుడు వారణాసిలో ఎగ్జామినేషన్ సెంటర్లో 5 minutes గ్రేస్ పీరియడ్ ఇచ్చారండి. మరి ఎక్కడ ఎలా ఇచ్చారు మరి? ఇప్పుడు ఇవన్నీ చెప్తే మళ్ళీ దీని మీద ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ నా ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. వారణాసిలో 5 minutes గ్రేస్ పీరియడ్ ఇచ్చారండి చాలామంది స్టూడెంట్స్ 5 minutes లేట్కి వెళ్ళినా కూడా. సో అందరికీ ఒకే న్యాయం కదా మరి. అంటే గ్రేస్ పీరియడ్ ఎంతో కొంత, నేను చెప్పేది గంట అరగంట ఏమని చెప్పట్లేదండి. ఇప్పుడు ఎగ్జామ్లో ఒక లేట్కి వెళ్ళాడు అనుకుందామండి, ఒక 2 minutes 5 minutes లేట్కి వెళ్ళాడు, స్టూడెంట్కి నష్టం కదా. స్టూడెంట్ తగ్గుద్ది టైం, వాడేం పెంచమని అడగట్లేదు కదా. అసలు ఈ క్లాస్ రావడానికి గల రీజన్ ఏంటో మీకు చెప్తానండి. యాక్చువల్గా ఒకప్పుడు ఏం జరిగిందంటే ఎగ్జామ్ పేపర్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పేపర్ ఇస్తారు కదండి, ఈ ఎగ్జామినేషన్ స్టాఫ్ ఉంటారండి, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు కదా, ఆ పేపర్ని ఫోటో తీసేస్తారు, తీసి బయటికి పంపిస్తారు స్టూడెంట్స్కి. పంపించిన తర్వాత బయట ఉన్న స్టూడెంట్స్ అన్ని ఒక అరగంట సేపు పావు గంట సేపు మొత్తం ఆన్సర్లన్నీ ఎవరో ఒకళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు చెప్పేస్తే అవన్నీ గుర్తుపెట్టుకుని లోపలికి వచ్చేవారు. అర్థమైంది కదా. హాట్ పేపర్ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు పేపర్ వస్తుంది వాళ్ళకు 10 నిమిషాల ముందు, పావు గంట ముందు వాళ్ళ ఫొటోస్ తీసేసి బయటికి పంపేస్తారు వాట్సాప్లో. బయటికి పంపేస్తే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వాళ్ళందరూ చదువుకుని ఈ పిల్లలకి చెప్పి వీళ్ళని ఎగ్జామ్ హాల్కి పంపించేవారు పావు గంట లేట్గా. పంపిస్తే ఒక అరగంట లేట్గా పంపిస్తే వాళ్ళు రాసి వాళ్ళ సివిల్ సర్వీస్లో కూడా జరిగినాయి చాలా. ఎందుకంటే పేపర్ అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసినప్పుడు ప్రిన్సిపల్ ఈ యొక్క ఇన్విజిలేటర్స్ లేదా ఎవరో ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారో రూమ్ ఉంటుందో అందరూ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ముందే ఇచ్చేస్తారు, జనరల్గా ఒక పావు గంట 15 నిమిషాల ముందు ఇచ్చేస్తారు. సో ఆ పేపర్స్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఆ పేపర్స్లో కొన్ని సెంటర్లో జరుగుతుంది, అన్ని సెంటర్లో జరుగుతుంది, కొన్ని సెంటర్లో ఫోటోలు తీసేసేవారు. సో దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో లేట్గా వస్తే ఈ స్కామ్లు జరుగుతున్నాయని పెట్టారు. అది మంచిదేనండి, అది పెట్టడంలో ఉన్న ఉద్దేశం అయితే మంచిదే, డెఫినెట్గా అది మనం తప్పుపట్టం. కానీ ఇది నీట్ ఎగ్జామ్ అవ్వడం వల్ల కన్సిడరేషన్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే అన్యాయం జరిగిన వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పటికే పాపం 2వ ఎగ్జామ్ రాశారు. ఇప్పటికే నీట్ ఎగ్జామ్లో ఇప్పటివరకు 14 మంది చనిపోయారండి. ఎగ్జామ్ అనౌన్స్ చేసిన తర్వాత 14 మంది, కరెక్ట్గానే విన్నారు మీరు, సూసైడ్ చేసి చచ్చిపోయారు. ఇప్పుడు కూడా దగ్గర 50 మంది వరకు కూడా అన్యాయం జరిగింది. వీళ్ళందరూ కూడా 5 నిమిషాల లోపే. మరి వీళ్ళకి ఏదైనా సపరేట్గా ఎగ్జామ్ పెడితే న్యాయం అంటే మరి పాపం వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి ఎగ్జామ్ కష్టం ఎంతో తెలుసు కాబట్టి మాలాంటి వాళ్ళకి 1 year పాటు ఎంత కష్టపడి చదువుతారు, వాళ్ళ బాధ ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఒకటి ప్లేస్లో ఇంకొకటి పోయి రాశాడు, ఆడెవడికో సీట్ వస్తుంది, 2 నిమిషాలు లేట్కి వెళ్ళిన వీళ్ళకి సీట్ రాదు.
వీళ్ళు ఇంకొకసారి రాస్తే సీట్ వస్తుంది 1 year వేస్ట్ కదా, ఇంకోసారి రాస్తే రాదు కదండి. ఎంతకాలం చదువుతారండి పాపం. ఇప్పటికే 2 లాంగ్ టర్మ్ 3 లాంగ్ టర్మ్లో ఉన్న పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎక్కువగా అన్యాయం ఉన్న కూడా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి దీంట్లో. సో ఎంత డిప్రెషన్ మళ్ళీ లేకపోతే రకరకాల సూసైడ్స్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో గవర్నమెంట్ కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫస్ట్ టైం నీట్ నువ్వు తప్పు చేసావు, వాడు రాశాడు కరెక్ట్గా రాశాడు, నువ్వు చేసిన తప్పుకి రెండోసారి నీట్ రాసినప్పుడు వీడి టైం పంచర్ అవడం వల్ల జరిగిన ఇబ్బంది వల్ల, లేకపోతే ఇంకో ఆడవడ పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల జరిగిన ఇబ్బంది వల్ల, లేకపోతే ఇంకొక దాని ఇబ్బంది వల్ల మీరు వీళ్ళెందుకు బలి ఇవ్వాలి? ఇది నా పాయింట్. నేనేమి రూల్స్ని డిబేట్ చేయమని చెప్పట్లేదండి. రూల్స్ ఏముందండి, ఎలక్షన్ వేస్తే 12 అర్ధరాత్రి 12 కూడా ఓట్లు వేయించడానికి వస్తే ఓటు వేయించున్నారు కదా. నైట్ 11ంటికి 12ంటికి లేట్గా వచ్చినా కూడా ఇంటికి వెళ్ళి బతిమాలి రిక్షాల్లోనో లేదా కారులోనో ఎక్కించుకుని భుజం మీద ఎక్కించుకుని వచ్చి నైట్ 11ంటికి 12ంటికి కూడా ఎన్ని రాష్ట్రాల్లో ఓట్లు నైట్ midnight 1 o'clock ఓట్లు వేయించలేదు మనం. దానికేమి బయోమెట్రిక్ సిస్టమో లేదా ఆటోమేటిక్ సిస్టమ్ ఏదైతే ఏమేమి మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ ఏమీ ఆపలేదు కదా ఓట్లు వేయడానికి. సో అందువల్ల ఏంటంటేనండి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు అంతే పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏమి పర్ఫెక్ట్గా టైంకి వెళ్ళిపోరు కదండి. వాళ్ళు అసలు 100కే 10 మంది కూడా వెళ్ళరు. అసలు మిగతా వాళ్ళందరూ వాళ్ళకి రాజ్యసభ మెంబర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నాడో ఎవడో అసలు అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళి ఎప్పుడైనా ఒక ప్రజా సమస్య మీద మాట్లాడి ప్రజా సమస్యకి సొల్యూషన్ తెచ్చినాడు ఒకడు ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ఓల్డ్ని లేదా ఆన్లైన్ పట్టుకెళ్ళి రాజ్యసభ మెంబర్లు చేస్తాం కదా, వాళ్ళే మన దేశానికి ఉపయోగపడింది లేదు సచ్చింది లేదు, వాళ్ళే పర్ఫెక్ట్ టైంకి వెళ్ళరు. అంటే పిల్లలండి వీళ్ళు మీరు పాపం వాళ్ళు మానసికంగా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, పెద్దోళ్ళు అంటే వేరు కదా. సో ప్రాబబ్లీ ఒక 5 minutes గ్రేస్ పీరియడ్ లాంటిది ఇచ్చుంటే బాగుంటుంది. మరి వారణాసిలో ఇచ్చారు కదా, మరి వారణాసిలో ఇచ్చిన రూల్ మిగతా స్టేట్లో ఎందుకు చేయాలి? బీహార్లో స్కామ్ జరిగింది, అన్ని రాష్ట్రాల్లోనూ స్కామ్ జరిగింది అంటున్నారు. ఇప్పుడు బీహార్ యూపీలో చాలా సెంటర్స్లో ఇది చాలా పెద్దదని చెప్తున్నారు. సో ఇలాగా వెళ్ళి ఇప్పుడు 9 మందిని ఇచ్చారు కాబట్టి 9 మంది పేపర్లో క్యాన్సిల్ చేశారు, బయటకు తీసుకొచ్చారు. మరి మిగతా వాళ్ళు దొరకకపోతే ఇప్పుడు దొరికాడు కాబట్టి 9 మంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఎన్నో జరిగినాయి అని చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు పోలీసులు. మరి అన్ని ఎగ్జామ్స్ రాసేసారు కదా, మరి వాళ్ళ వాడికి అన్యాయం జరిగింది పాపం. వీళ్ళందరూ కష్టపడి రాసిన వాళ్ళు మీ ఎవడో కొంతమంది చేసిన తప్పుకి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారా అంటే అక్కడ మినిస్టర్ రాజీనామా చేయనంటాడు, అక్కడ ఉన్న ఎన్టీఏ హెడ్ రాజీనామా చేయనంటాడు, ఆ కింద ఉన్న వాళ్ళు మనుషులు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి చేతులు దొరికిస్తున్నారు. అయిపోయింది ఆల్రెడీ. సరే యాక్షన్ తీసుకుంటూ ఉంటారు, ఏం తీసుకునేది ఉండదు కానీ ఆయన నడుస్తూ ఉంటాయి కామన్ కాబట్టి ఇండియాలో ప్రాబ్లం లేదు. బట్ అది మీరెవరో చేసిన తప్పుకి వీళ్ళు మళ్ళీ చదువుకుని వీళ్ళు మళ్ళీ స్ట్రెస్ అయ్యి మరీ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు కదా. రీ ఎగ్జామ్ అవడం వల్ల వాళ్ళు కన్సిడరేషన్ ఇవ్వమంటాను. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు కరెక్ట్గా రాశారు కదా, అది మీ తప్పు కాదు కదా, వాళ్ళ తప్పు కాదు కదా. సెకండ్ టైం రాయవలసిన అవసరం తీసుకొచ్చింది గవర్నమెంటే కాబట్టి వీళ్ళకి సపరేట్గా మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఏదైనా ఒక మెకానిజం ఏదైనా బిల్డ్ చేస్తే ఎందుకంటే కనీసం ఒక 50 మంది పిల్లలకు ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి న్యాయం జరుగుద్దండి. ఎందుకంటే ప్రాబబ్లీ పెట్టడం కుదురుద్దని టెక్నికల్ కుదురుద్ది, ఎందుకంటే అది నార్మలైజేషన్ సిస్టము. దీని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తానండి. టెక్నికల్గా వీళ్ళకి కూడా ఎగ్జామ్ పెట్టచ్చు అంటే పెట్టచ్చు, దానికి ఒక మెకానిజం బిల్డ్ చేసి పెట్టచ్చు. ఎందుకంటే అందులో పాపం చాలామంది పిల్లలు ఉంటారు, ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నారు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారండి వాళ్ళు. సో ఒక తండ్రి అయితే రోడ్డు మీద పడి పాపం ఏడుస్తున్నాడు, తలకి కొట్టేసుకున్నాడు గేట్ని, కింద పడిపోయాడు అతను. పాపం ఆ పిల్లలు చూస్తే మనకి జాలేసింది మనకు. పాపం వాళ్ళు మరి పిల్లలు మన ఇంట్లో ఉన్న పిల్లలే కదండి, వాళ్ళు ఏదో 1 minute 2 minutes లేట్కి వెళ్ళారు పాపం, ఏదో జరిగింది ఇబ్బంది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఉంటుంది కదా మనకు కూడాను. సో ఇవి చూడాలండి. పోతుల్లాగా తినేసి ఒక్కొక్కడు ఎవడు పని చేయకుండా కూర్చుని లేకపోతేనేమో ఓట్లకి మాత్రం సంకలెక్కిచ్చేసుకుని లేదా రిక్షాలకి ఇచ్చేసుకుని బతిమాలేసి పట్టుకెళ్ళి ఓట్లు వేస్తారు కదండి. గంట లేట్ అండి, అర్ధరాత్రి కూడా వేస్తాం కదా మనం, నాకు అర్థం కాదు. ఒక్కొక్క మనుషులు లేని వాటర్ కార్డులు కూడా తయారు చేసి దొంగలు తీసుకెళ్ళి ఓట్లు వేస్తూ ఉంటాం మనం. సో పాపం ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలియదు, అక్కడ కాంగ్రెస్ వాడు మీటింగ్ ఎందుకు పెట్టాలి, అక్కడ పార్టీ వాళ్ళు ఏదో పార్టీ అండి, ఏ పార్టీ అయితే ఉంది కానీ మీటింగ్లు పెట్టారు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా, కొంచెం కేర్ తీసుకోవాలి కదా. ఇప్పుడు 4 పిల్లలకి సమాధానం వాడు చెప్తాడు, 4 కదా సార్, మిగతా వాళ్ళందరికీ ఎగ్జామ్ బాగా కండక్ట్ చేసి ఉంటారు, 4 మనుషులే కదండి వాళ్ళను. అసలు మనిషికి వాల్యూ లేకుండా పోయింది ఏంటండి భారతదేశంలో, నాకు అర్థం కాదు. 150 కోట్ల మంది ఏముందండి సార్, 100 మంది పోతే పోయారు అంటున్నారు ఏంటో, నాకు అర్థం కాదు. మరి ఆ లాజిక్కి నాకు అర్థం కాదు. మరి మిగతా యూరోపియన్ కంట్రీస్లో మిగతా కంట్రీస్లో అలా ఉండదండి. ఒక ఆర్మీ సోల్జర్ చచ్చిపోతే అమెరికా యుద్ధమే చేసింది. ఒక అమెరికాలో ఒక సోల్జర్ని ఏదైనా చేయండి, మొత్తం కంట్రీ మొత్తం యుద్ధం చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనిషి జనాభా ఎక్కువైపోయారు కాబట్టి పోతే పోయారు ఏముందండి సార్, 4 కదా పోయారని చెప్తున్నారు అక్కడ పొలిటీషియన్స్ ఒక్కొక్కళ్ళు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మమ్మల్ని ఏం చేయమంటారు, మేము రూల్ ఫాలో అవ్వాలి కదా అని చెప్తున్నారు. రూల్సే ఫాలో అవ్వాలండి, పాపం అండి చిన్నపిల్లలు కదా, మీ రూల్స్ అన్ని చోట్ల ఫాలో అవ్వండి మెథడ్లో. ఓకే లేట్కి వెళ్ళాడు అనుకుందామంటే, ఒక 5 నిమిషాలు లేట్కి వెళ్ళాడు ఎగ్జామ్ రాయడానికి, ఆడికే నష్టం కదా, టైం తగ్గుద్ది కదా, ఎలా చేయండి. నేను చెప్పేది అరగంట చేయమని చెప్పట్లేదండి, కనీసం గ్రేస్ పీరియడ్ 5 minutes ఇచ్చుంటే కనీసం 50 మంది సేవ్ అయ్యి ఉంటారు, 50 మంది లైఫ్ అంటే అంతా ఫ్యామిలీస్ పాపం వాళ్ళ బాధ. రీ ఎగ్జామ్ కాబట్టి అండి, నేను రెగ్యులర్ ఎగ్జామ్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు నేను ఆ విషయాన్ని నేను చెప్పలేదు. రీ ఎగ్జామ్ కాబట్టి పాపం ఫస్ట్ టైం రాసిన వాళ్ళు అందరూ నువ్వు చేసిన ఏదో తప్పుకి వీడి బలైపోయి రెండోసారి రాయడానికి వస్తే దానికి వేరే ఉన్న కారణాల వల్ల రాయలేకపోయారు వాళ్ళు. సో ఆ ట్రాఫిక్ జామ్ ఎక్స్పెక్టెడ్ కంటే అరగంట ముందు బయలుదేరిన వాళ్ళేనండి వాళ్ళు అందరూ. ఆల్మోస్ట్ 1:30కి కంటే కాదు 1 o'clock రావాల్సిన వాళ్ళు, అరగంట కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయింది, కొంతమంది ఇబ్బంది పడ్డారు బెంగళూరులో. దానికి ఎవరు సమాధానం చెప్తాడు, నాకే సంబంధం లేదు, మీరు లేట్గా రావాలి, రూల్స్ ఫాలో అవ్వరా రోజు అందరూ అంటారండి. రూల్స్ ఫాలో అవ్వమని చెప్తామండి మేము కూడా.
బట్ వాళ్ళ చిన్నపిల్లలు పాపం వాళ్ళు చూస్తే నాకే జాలేసింది. పాపం వాళ్ళకి ఏదైనా రెండోసారి రాసేవాళ్ళు కాబట్టి కొంత న్యాయం చేస్తుంటే బాగుంటుంది గవర్నమెంట్ కూడా. మరి ఈ బీహార్లో స్కామ్ జరిగింది, దీని గురించి ఎందుకు ఇంత రూల్స్ ఫాలో అవ్వాలని గట్టిగా మాట్లాడుతున్నారు కదా, అందరూ మైకులు పెట్టుకుని మాట్లాడేస్తున్నారు ఇప్పుడు మొత్తం అన్ని వీడియోల్లోనూ. మొత్తం ఇండియా అంతా కూడా మొత్తం మాట్లాడేస్తున్నారు. లేకపోతే రాహుల్ గాంధీ గారిని మళ్ళీ తిడుతున్నారు, మోడీ గారిని ఎయిర్పోర్ట్లో ఉన్నారు కాబట్టి ఆయనకి మంచి జరిగిందంటే ఓకే, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మరి బీహార్లో జరిగినటువంటి స్కామ్ గురించి మాట్లాడండి. అది సరే, దానికి మాకు సంబంధం ఏముంది, ఆడేవాడ కకృతి పడితే అని చెప్తున్నారు. అది నేనేమి మీకు సంబంధం నేను చెప్పట్లేదు, ఆడేవాడ కకృతి పడితే ఓకే, బట్ జరిగింది కదా. బట్ ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. దీనికి ఆప్ అనేది, అదుపు అనేది మరి లేకుండా ఉంటే ఎట్లాగైతే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకంటేనంటే ఎగ్జామినేషన్ స్కామ్స్ ఎట్లా జరుగుతాయంటే, లాస్ట్ ఇయర్ రీనీట్ జరగకముందు రెగ్యులర్ నీట్ జరిగిన స్కామ్ ఏంటంటే, ప్రాబబ్లీ అది నేను మళ్ళీ చెప్పలేదు ఎందుకంటే పిల్లలు డిస్కస్ చేసినట్టుంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రివీల్ చేస్తున్నాను నేను. సో ఎగ్జామ్ ఎట్లా చేస్తారంటే, ఒకటి రాసినటువంటి పేపరు వీడికి వచ్చిన స్కోర్ వేరే వాడికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ టెక్నాలజీ కూడా ఉందంటే యాక్చువల్గా మీకు అబ్జర్వ్ చేస్తే విఐటీలు లేకపోతే ఎస్ఆర్ఎంలో ఇవన్నీ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు కదండి. ఇంకొక స్టూడెంట్ వెళ్తాడో, ఈ స్టూడెంట్ రాసినా కూడా ఈ పేపర్ వాడికి షేర్ అవ్వడం లేకపోతే అది ఒక సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు నిన్న కూడా చెక్ చేస్తే ఆడెవడికో మొత్తం కడ్రైవర్లో ఏదో చిప్పు దొరికింది, ఆ చిప్పు తీసి చూస్తే పేపర్ లీక్ అయింది, సరే ఇది పేపర్ ఇది అని చెప్తున్నాడు. బట్ యాక్చువల్గా పేపర్ అయితే కాదులే అనుకుంటుంది. ఇది ఎలా వచ్చిందంటే అది పెద్ద స్టోరీ చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మరి ఏం బయటకు వస్తుందో తెలియదు నాకు. ఆ చిప్ ఒకటి దొరికింది. సో మరి ఈ చిప్ పట్టుకెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్లో ఏం చేస్తాడు, దాని ద్వారా ఏమి ట్రాన్స్ఫర్ అవుతుంది మనకు అర్థం కాదు కదండి. టెక్నాలజీస్ ఎలా వాడుతున్నారు ఏంటనేది మనకు తెలియదు. సో మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు అది కూడా బయటకు వచ్చింది. ఎన్ని ఇంచెలు చెక్ పెట్టినా కూడా మొత్తం స్టాఫ్ అందరికీ మనీ ఇచ్చి మేనేజ్ చేశారు. బయోమెట్రిక్ స్టాఫ్కి ఇచ్చేసారు, అయిపోయింది. ఇవ్వండి ఒక సెంటర్ మేనేజ్ చేయాలనుకుంటే ఒక 5 కోట్లు పెడితే ఒక సెంటర్ మేనేజ్ అయిపోతుంది. ఏ స్టేట్లో అయినా సరే, చిన్న చిన్న సిటీస్లో ఉంటాయి కదా, అయిపోయింది అంతే. ఒక 100 మంది రాసేస్తారు ఎగ్జామ్. రేపు ఉదయం సీరియల్ నెంబర్లు చూస్తే, రోల్ నెంబర్లు చూస్తే పక్కనే ఉంటాయి ర్యాంక్స్ వచ్చిన అందరూ కూడా. ఈవెన్ సివిల్ సర్వీస్ బిల్డింగ్స్లో కూడా అదే జరిగింది. మన మెయిన్స్ రిజల్ట్స్ చూడండి, లాస్ట్ ఇయర్ 2025 మెయిన్స్ రిజల్ట్ అని ఉంటుంది, గూగుల్ చేసి కొట్టండి. మొత్తం 13,000 మంది సెలెక్ట్ అయ్యారు కదా. రోల్ నెంబర్లు చూడండి మీకు కొన్ని రాష్ట్రాల్లో. ఆ తెలివైన వాళ్ళు రాశారని చెప్తారు దానికి, మనం చెప్పడానికి ఏముంటుందండి. ఇవి జరుగుతూ ఉంటాయి, అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. బట్ ఎందుకో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంచెం అన్యాయం జరిగిందంటే, రెండోసారి రాశారు కాబట్టి అది వాళ్ళ తప్పు కాదు కాబట్టి, వాళ్ళకి జరిగిన న్యాచురల్ ఇది కాబట్టి వాళ్ళని చూస్తే చాలా బాధ కలిగింది. వాళ్ళకి డెఫినెట్గా సపరేట్గా ఏదైనా ఎగ్జామ్ పెడితే బాగుంటుంది. మీకు అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలని, మనం రూల్స్ అవ్వాలని మేమే చెప్తూ ఉండాం. అవ్వాలనుకున్నప్పుడు మిగతాట్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది. సో మిగతాట్లకి ఎక్కడ రూల్స్ ఏమి ఉండవు కానీ పాపం 5 నిమిషాలు ఇచ్చుంటే బాగుంటుంది. వారణాసిలో ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ అడుగుతాను నేను. మన అందరికీ ఒక న్యాయం, వాళ్ళు వారణాసిలో ఇచ్చారు, వాళ్ళకేమీ నేను ఇవ్వద్దని చెప్పట్లేదని వాళ్ళకి న్యాయం జరిగింది. బట్ కొంత కన్సిడరేషన్ చేశారండి అక్కడ ఉన్నవాళ్ళు. సో మనకు ఉన్నటువంటి ఇక్కడ మధ్యప్రదేశ్ కానీ లేకపోతే అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగినాయండి. సో ఇప్పుడు ఈ కీ పేపర్ ఇచ్చినప్పుడు కూడా తప్పులు ఇచ్చేస్తారు చూడండి. ప్రతి సంవత్సరం తప్పులు ఇచ్చేస్తారు ఎన్టీ వాళ్ళు. మళ్ళీ గట్టిగా ఎవరైనా మాట్లాడితే కొంచెం సరి చేస్తారు. కొన్ని మన ఆన్సర్డ్ క్వశ్చన్కి అంటారు. యాక్చువల్గా మీకు క్వశ్చన్లు ఎన్ని ఇస్తారు, 100 ఇచ్చారనుకోండి, 100 క్వశ్చన్లో ఫైనల్గా వాల్యూ చేసి 90 ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఆన్సర్ తప్పది, క్వశ్చన్ తప్పిచ్చేసాడు, దాన్ని వదిలేస్తారు. వాల్యుయేషన్ 90కి కడతారు. ఇది కూడా చాలామందికి తెలియదు. ఇది యాక్చువల్గా ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఈ సంవత్సరం మెయిన్స్లో జరిగింది, లాస్ట్ ఇయర్ మెయిన్స్లో జరిగింది, మెయిన్స్ అడ్వాన్స్లో జరిగింది, 2024 అడ్వాన్స్లో కూడా జరిగింది. అన్ని సార్లు జరుగుతూ ఉంటాయి, మిగతా ఎగ్జామ్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. సరే, అది ఎన్నిసార్లు చెప్పినా కూడా పేపర్ పర్ఫెక్ట్గా ఇచ్చి కీ పర్ఫెక్ట్గా ఇవ్వడం ఎన్టీఏ చరిత్రలో గత 15 నెలలు ఇప్పుడు కూడా లేదు. ఇది ఎక్కువ మందికి సరిగా ఈ పాయింట్ని, ఎందుకంటే ఇది ఎవడో క్వాలిటీ ఆఫ్ పేపర్ గురించి సంబంధించి ఎవడో మాట్లాడు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు అలా ఎడ్యుకేషన్ ఒక టాపిక్ పొలిటీషియన్స్ తీసుకోవడం గత 10 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అండి. దీనికి నేను ఆనందపడుతున్నాను ఒక రకంగా. ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో ఆపింది ఎగ్జామ్ ఇది. సో డెఫినెట్గా ఇది మంచి పరిణామం. సో డెఫినెట్గా ఇది మనం మాట్లాడాలి. మాట్లాడితే అది ముందుకు వెళ్ళాలి. కనీసం దాని గురించి ఆలోచిస్తున్నారు ఎవరో ఒకరు, రాహుల్ గాంధీ గారో లేకపోతే ఆయన వాళ్ళు ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా ఇది మంచిదండి. సో ఎగ్జామినేషన్ సెంటర్లు కూడా పాత ఇచ్చిన సెంటర్లు ఇవ్వకుండా 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఇచ్చాడు. ఎవడో నాగపూర్ అబుదాబియో దుబాయ్ ఇచ్చారట. అడుగోలా డౌన్లోడ్ అవ్వాలి. 4-5 డేస్ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ అవ్వలేదు, సర్వర్ సరిగా పనిచేయలేదు. అదొక టెన్షన్ పాపం పిల్లలకి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమో దగ్గర ఇవ్వకుండా పాత సెంటర్లో ఇవ్వకుండా ఎక్కడో 200-300 కిలోమీటర్లు అవతల పడేశారు. వాళ్ళకి సరిగా అందరికంతా ఈ గూగుల్ మ్యాప్తో తలనొప్పి పోటీ మీకు తెలుసు కదా. గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. నేను నిన్న కూడా ఎక్కడికో పోదామని చూస్తుంటే గూగుల్ మ్యాప్లో ఏదో చూపించింది, ఎక్కడికో పోయాను, మళ్ళీ ఇంటికి వచ్చేసాను వెనక్కి. నేను నాకే తెలియదు ఆ మ్యాప్లో ఏం చూపిస్తాయి తెలియదు. ఆ మ్యాప్ల వల్ల పాపం కొంతమంది ఇబ్బంది పడ్డారు ఈసారి. రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. ఇవన్నీ పాపం వాళ్ళు చేతులారా చేసుకున్నాయి కాదు, కావాలని చేసినాయి కాదు. వాళ్ళు 1-2 గంటల ముందు బయలుదేరిన వాళ్ళు అందరూ కూడా 11 గల బయలుదేరిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని మనమేమి ఏదో 6 గంటల ముందు బయలుదేరారు, రెక్లెస్గా బయలుదేరారు అని అనడానికి కూడా లేదండి. సో అవన్నీ పాపం అన్ఫార్చునేట్గా జరిగినాయి. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ కొంచెం దీన్ని సీరియస్గా తీసుకుని రీ ఎగ్జామ్ పెట్టింది మీరు కాబట్టి, తప్పు మీరు చేశారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు కాబట్టి వాళ్ళకి మీరు ఏళ్ళని ఎందుకు బలి చేయాలి? స్కామ్ చేస్తుంటే ఆ రాష్ట్రాల్లో అంటే స్కామ్ ఎక్కడెక్కడ చేశారో అక్కడ మాత్రం ఫైండ్ అవుట్ చేసి పేపర్ ఎక్కడ లీక్ అయిందో అక్కడ మాత్రం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మాత్రమే రీ ఎగ్జామ్ పెట్టుకుంటే బాగుండేదని కొంతమంది చెప్తున్నారు. కానీ అంత పర్ఫెక్ట్గా తీసి అంత క్యాపబిలిటీ మన గవర్నమెంట్ సిస్టమ్కి ఉండదండి. అందుకని మొత్తం పెట్టి పడేశారు, ఎదురుపోయింది అంతే. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా తీయలేరు. సో ఇప్పుడు రాసిన వాళ్ళు బలయ్యారు చాలామందికి. కొంతమంది లాస్ట్ టైం మంచి మార్కులు వచ్చింది చాలామందికి, ఈసారి పిల్లలకి రాలేదు.
రావట్లేదు. కొంతమందికి రానుళ్ళు కొంతమందికి వచ్చినాయి. సరే కొంతమందికి లక్ ఉంటుంది, కొంతమంది అన్లక్ ఉంటుంది. బట్ ఇంతకుముందు రాసి ఇప్పుడు రానుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బలి అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం లక్ ఫ్యాక్టర్ రెండోసారి జరగడం అనేది డబుల్ టైం ఇచ్చారు. బట్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు కానీ మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ పెట్టి కొంత న్యాయం చేస్తే, ఏదైనా ఒక మెకానిజం చేస్తే బాగుండు అనిపించిందండి. చాలా బాధ కలిగింది వాళ్ళ స్టోరీస్ అని నేను చూస్తే. పాపం చాలా అంటే చాలా బాధ కలిగింది. అది రూల్కి ఎగ్నెస్ట్ అని నేను ఎందుకు అనిపించట్లేదు. నాకు ఒక 5 నిమిషాలు చేయొచ్చు మనం. ఇప్పుడు 1:30 2 o'clock కదా ఎగ్జామ్ అండి. 1:30 ఏముంది, 1:35 వెళ్ళారు, 1:40 వెళ్ళారు, 1:45 వెళ్ళారు. పేపర్ ఏం బయటకు రాదు కదా, నష్టమే వచ్చింది. 1:30కి రండి. ఈ అన్అఫిషియల్గా ఏముంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్గా వచ్చారు. 2 o'clock కదండి ఎగ్జామ్. కొన్ని పేపర్ ఏదో బయటకు వచ్చేస్తుంది, ప్రింట్ తీసేస్తారు అనుకుంటా, అలా ఉండదు కదా. చేస్తుంటే బాగుంటుంది రీ ఎగ్జామ్ కాబట్టి. మిగిలిన ఎగ్జామ్లో విషయం పక్కన పెట్టాం. కొంత హ్యుమానిటీ అనేది మనం చూపించాలి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు. సో మిగతా ఏ విషయంలోనూ హ్యుమానిటీ ఉండదండి. ఎవడో కరెక్ట్ టైంకి ఏ పని చేయడు, ఇది మాత్రం కరెక్ట్ టైంకి రావాలంటారు. కర్మ అంతే, మనం చేయడం. బట్ చేస్తే బాగుంటుందని నాకు మనసుకు అనిపించింది. ఇప్పుడు ఈ బీహార్ స్కామ్ ఎంతవరకు వెళ్తుందో తెలియదు. దీంట్లో కొంతమంది బలవ్వాల్సిందే, మనం చేసేది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.